సామెతల సప్పరానికి అందరికీ స్వాగతం. మిత్రులారా, ఓసూరు మాండలికంలో సామెతలను ఆధారంగా చేసుకొని 2017లో నేను రాసిన కథలే సామెతల సప్పరంలోని కథలు. అందులో ఒక కథని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఈ కిత ముంగారు వానలు బాగా పడిండాయి. మా ఊర్లో రైతులంతా మసలకే లేచి మడకలు కట్టి చేను సేద్యాల్లా మునిగిండారు. నేను కూడా నా చదువుల సేద్యంలా పొద్దున్నింకా మునిగి తేలి మాప్సారి అవుతా ఉందనంగా మా ఓణి చేను తాకిపోతుంది. ఈ చేను అన్ని చేన్లట్లా చేను కాదు. పొడవులో ఒక పర్లాంగు, అడ్డంలో ఒక పర్లాంగు అంత దూరం ఉంటుంది. మా సేద్యగాడు మోటప్ప మడక దున్నతా ఉంటే ఆ పొద్దు కూలికి వచ్చిండే కాకన్నా చేనుల చెత్త చెదర రాయి రప్ప ఎత్తి కడకి వేస్తూ ఉండాడు. వీళ్ళ కష్టానికి కులమానం ఏమిచ్చి వీళ్ళ రుణం తీర్చుకునేది అనుకుంటా దుక్కిలా నడుస్తూ ఉండా. దుక్కిలాని మన్ను వాసన నా ముక్కలా దూరి ఒళ్ళంతా పారాడి అదో రకమైన ఆనందాన్ని ఇచ్చే. ఆ పక్కనింకా మాలలు జపమాలలు వేసుకొని కొందరు సాములు, ఈ పక్కనింకా తీర్థయాత్రలకని ఇంకొందరు జనాలు పాటలు పాడతా మా చేనులా నడుస్తా పోతా ఉన్నారు. నా మనసు కూడా వాళ్లలా చేరి ఆడి పాడి ఇంగింత ఆనందాన్ని అనుభవించి గుడిపక్క తిరిగి దేవునికి దండం పెట్టుకొని అంతేనా తాను తీర్థయాత్రలకి పోవాలని తపన నాలా పుట్టించి నన్ని పురమాయిచ్చి. విశ్వకవి రవీంద్రుడు అనిండాడు, దేవుడు గుడిలా జపమాలలా లేడు, కష్టపడే కూలీతావా భూమిని దున్నే రైతుతావా ఉండాడని. కసుమోపు తలపైన పెట్టుకొంటా జిట్టన్న తాత గట్టిగా అనే. సంకలా బిడ్డను పెట్టుకొని సంతంతా ఎదిగినట్ల గూబగాణము చేయొద్దబ్బయ్యా, ఆవుల్ని అదలిస్తా అవ్వా అనే. వీళ్ల మాటలు విని నా మనస్సరవంతా కొత్తబడే మెత్తబడే. అట్లే నేను ఒక మడక కట్టుకొని మోటప్ప వెనక చేను దున్నేకి సురువు చేస్తుని. మిత్రులారా, రాష్ట్రేతర తెలుగు సాహిత్యం అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంత్, ఓసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి.